నమస్తే వెల్కమ్ టు విజి న్యూస్ లక్ష్యం సమాచారం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ఏర్పాటు పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి బోధన్లో చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి దేశ్ముఖ్ రామచందర్ రెడ్డి తన గుండాలతో దాడులు చేయించిన వెనకడుగు వేయని దీశాలి అన్న వక్తలు గద్వాల పట్టణం గంజిపేటలో ఘనంగా మొహరం పండుగ సంబరాలు పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బండా కృష్ణమోహన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెంగళూరు నుండి అయోధ్య దాకా పాదయాత్రలో పాల్గొన్న సభ్యులను సంఘు మహారాజు కలవడం జరిగింది. వీళ్ళు చేసే పనిలో విజయం సాధించాలని అదేవిధంగా ఏ బాధలు లేకుండా వీళ్ళు అక్కడికి చేరుకోవాలని వీళ్ళు చేసే పనిలో ఏ ఆటంకాలు రాకుండా వీళ్ళను ప్రోత్సహిస్తూ జై శ్రీరామ్ అంటూ వాళ్లతో పాటు నినాదాలు చేస్తూ వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారము. వీళ్ళు సంఘు మహారాజ్ అనేసి మమ్మల్ని చూసి మేము పోరాడేది చూసి మాకి చాలా వచ్చి విష్ చేసి చాలా గర్వంగా వాళ్ళు కూడా గర్వం పడుతూ ఉంటారు. ఎందుకంటే హిందూ రాష్ట్రంలో అయోధ్యలో ఉండే రామ మందిర్ కట్టాలనేది అందరూ కోరిక. ఈయన గుండెలో ఉండేది మా గురించి మా జొట్లో బయటకు వస్తూ ఉంది. ఆయన కూడా అయోధ్యలో మనం నవంబర్ 1 చేరుకుంటాము. వాళ్ళు కూడా వాళ్ళ ఊరిని ఇంకా జన రైతులు అంజనా పిలుచుకొని అయోధ్యలో రామ మందిర్ కట్టే పోరాటానికి వాళ్ళు వస్తారని మాకు చెప్పారు. మాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళు కూడా శ్రీరామచంద్ర ప్రభు ఆశీర్వాదం ఉండాలా. అయోధ్యలో రామ మందిర్ కట్టాలని బెంగళూరు నుంచి అయోధ్య దాకా 2000 కిలోమీటరు నడుచుకుంటూ పాదయాత్ర పోతున్నాము. అందరూ మాకు బెంబలం ఇవ్వాలా, ఈయనలాగా మాకు వచ్చి సపోర్ట్ చేయాలని అందరికీ కోరుకుంటూ ఉన్నాము. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర. మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిలో సంఘాయిపేట నుండి దుంపలకుంట వరకు రహదారి అస్తవ్యస్తంగా మారింది. గత 4 సంవత్సరాలుగా ఏ అధికారి పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. V3 ఛానల్ ద్వారా అధికారులకు చేరే విధంగా చేయాలని కోరడం జరిగింది. ఇందులో భాగంగా MRPS జాతీయ కార్యదర్శి ప్రభాకర్ కోరడం జరిగింది. మెదకు ముఖ్యమైన రహదారి మరి చినుకు పడితే చిత్తాడనే రకంలో ఉన్నది రంగంపేట రోడ్డు. మరి ఇప్పటికే 4 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా మరి ఈ రోడ్డును చూస్తే ఈ రోడ్డుగా రావాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చేటోళ్ళు కూడా చాలా ఈ రోడ్డును చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి. తక్షణమే మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఖచ్చితంగా ఈ రోడ్డును 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్పందించి ఈ రోడ్డును పూర్తిగా మరి రోడ్ వేయించాలని మేము కోరుతున్నాం. మరి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా గత సంవత్సరం మన కొల్చారం మండలం 9 జలాల్పూర్ అయినా కూడా ఒక ఆయన మరి చనిపోవడం కూడా జరిగింది. అలా పోతే దుంపలకుంటకి పోతుండగా అక్కడ కారు కిందికి పోయి ఒక టీచర్ది కాలిరిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఒకటే మేము కోరేది ఏంటంటే ఈ రోడ్డు ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుంది. ఇది 3 జిల్లాలకు ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రధాన రహదారి కాబట్టి మరి స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా దీనికి చొరవ తీసుకొని స్పందించి ఇటు సమస్యను మరి పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భజన పోటీ కార్యక్రమం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ పోటీలో 74 టీంలు పాల్గొనగా పురుషుల విభాగంలో ద్వితీయ బహుమతిని గెలుచుకున్న మైలన్ దేవుపల్లి బలరామకృష్ణ భజన మండలి 2వ స్థానంతో పాటు 3000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో బలరామకృష్ణ భజన మండలి సభ్యులు అడికే కార్తిక్, ఉదయ్ తేజ్, శ్రీను, శ్రీకాంత్, సాయి పవన్ మొదలగు వారు పాల్గొన్నారు. భజన కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ఐక్యత మనకు అప్పుడు కలిగింది. ఈ ఐక్యతలో భాగంగా ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క భజన కార్యక్రమాలు జరగాలి. అలా జరగాలని చెప్పేసి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి నుంచి ఇవాళ భారీ ఎత్తున ఈ యొక్క భజన పోటీ కార్యక్రమాలు జరిగాయి. అందులో మేము ఇవాళ ఇక్కడ మైలార్దోపల్లి నుండి వెళ్ళి అక్కడ ద్వితీయ స్థానంలో నిలవడం, రవీంద్ర భారతిలో మేము ప్రదర్శించడం మా యొక్క భజనని మాకు చాలా ఆనందంగా అదేవిధంగా గర్వంగా ఉంది. ఈ యొక్క మాకు ఇంతగా మేము చేస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పిల్లలే కాదు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా భజన చేయవచ్చు. అదేవిధంగా ఇవాళ మేము కేవలం ఒక ఏజ్ వాళ్ళని కాకుండా అన్ని ఏజ్ వాళ్ళని కూడా అక్కడ పోయి ఈ యొక్క భజన పోటీలలో పాల్గొని సెకండ్ టైమే మేము సెకండ్ ప్రైజ్ అయితే మాకు ఈరోజు వచ్చిందో చాలా సంతోషంగా ఉంది. దీనితో మేము ఈ ప్రోత్సాహంతో ఇంకా అనేక బస్తీలలో అనేక ప్రాంతాలలో ఇక ఈ భజన కార్యక్రమాలను విస్తరించే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ అందరూ కూడా జై శ్రీరామ్, బోలో గణేష్ మహారాజ్ కి.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ పరిశీలించారు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి. జిల్లాలో మొదటిసారిగా సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన టౌన్ సీఏ మహేష్ గౌడ్ డీఎస్పీ యాదగిరిని అభినందించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ నూతన ఏర్పాటుతో నిత్యం జనాలతో రద్దీగా ఉంటుందని, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లో సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. స్పీకర్ గారి చొరవతో అన్ని రోడ్ మార్కింగ్స్ కానీ అవన్నీ చేయడం కూడా జరిగింది. అంతేగాక సీసీ కెమెరాలు కూడా పెట్టడం వల్ల లైవ్గా మానిటర్ చేస్తూ, అంటే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా, ఏదైనా అనుమానాస్పద వస్తువులు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పడానికి కోసమే కాకుండా వాహనదారులకు కూడా పాదచారులకు కూడా అవేర్నెస్ కల్పించడం, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కల్పించడము. ఎందుకంటే ట్రాఫిక్ అనేది చాలా ముఖ్యమైన విభాగం మా దాంట్లో. ఎందుకంటే మాకు ఏదో ట్రాఫిక్ మనం వెళ్తున్నాము వస్తున్నాము అని కాకుండా సరైన ట్రాఫిక్ ఉండడము, క్రమశిక్షణతో ట్రాఫిక్ ఉండడము, చట్టాన్ని అందరూ పాటిస్తున్నారు అనే దానికి ఒక సింబల్ అది. సో అలా ప్రతి ఒక్కరిలో కూడా ట్రాఫిక్ పాటిస్తే రోడ్ సేఫ్టీ కూడా పెరిగినట్టు. ఎందుకంటే మనం అందరము హెల్మెట్ పెట్టుకున్నాము అంటే హైవే పైన పోయినా కూడా అంతే సేఫ్గా ఉంటాము. సో రోడ్డు భద్రత ప్లస్ ట్రాఫిక్ నియమాలు అనే వాటి గురించి ఇదేదో ఈ చలాన్ వేయడానికి చేసింది కాదు, బట్ అందరిలో అవేర్నెస్ కల్పించి 1-2 సార్లు చెప్పి అయినా కూడా వయోలేషన్ అయినప్పుడు తప్పకుండా చలాన్ వేయడం జరుగుతుంది. ఈ విషయంలో బాన్సువాడ ప్రజలు ఆల్రెడీ చాలా సహకరిస్తున్నారు. అండ్ సహకరించడమే కాదు, యాక్చువల్లీ వేరే టౌన్స్కి ఒక ఉదాహరణలాగా నిలుస్తుంది బాన్సువాడ టౌన్ ఈ విషయంలో మటుకు. డెఫినెట్లీ నెక్స్ట్ టైం కామారెడ్డి నుండి కూడా ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ విజిట్ చేస్తారు. ఇట్లాంటివి అన్ని చోట్ల కూడా ఎస్పెషల్లీ మున్సిపాలిటీల్లో ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ ఏరియాస్లో కూడా సీసీ కెమెరాస్తో పాటు ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఇంటిగ్రేట్ చేసి ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుతూ రోడ్డు భద్రతను పెంచడానికి కృషి చేస్తాము. థ్యాంక్ యూ. బోధన్లో చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సిపిఐ డెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ ఆత్మగౌరవంకై పోరాడిన ధీరశాలి అని, విసినూరును ఎదిరించిన వీరవంత అని అన్నారు. ఆమె కుటుంబ పోషణకై 2 ఎకరాల భూమిని కౌలుకు సాగు చేసిన సహించక దేశ్ముఖ్ రామచందర్ రెడ్డి తన గుండాలతో దాడులు చేయించి పంటను పాడు చేసిన, కేసులు పెట్టి భర్త కొడుకులను జైలుకు పంపినా భయపడకుండా కమ్యూనిస్టు నాయకుల కార్యకర్తల అండతో పోరాడిందన్నారు. ఆ తరువాత తెలంగాణలో దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా భూమి భుక్తి విముక్తికై జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంకు ఆమె చేసిన పోరాటం దారి చూపిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై జరిగిన మలిదశ ఉద్యమంలో ఆమె గత పోరాటాల ప్రేరణతోనే ముందుకు సాగిందని, ఆమె పేరును ప్రతి చోట వాడుకొని ఈరోజు జయంతిని కానీ వర్ధంతిని కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపడం లేదన్నారు. ఈరోజు బోధన్ పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సాకలైలమ్మ 34వ వర్ధంతి సభని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఒకప్పుడు ఆమె తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. ఆమె ఫోటో పెట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఆమెను యాది చేసుకొని తెలంగాణ కోసం పోరాటంలో ఆమెని ప్రతి చోట కూడా ఉద్యమంలో ఆమె పేరు తీసుకొని తెలంగాణ అంతటా కూడా అన్ని జిల్లాలలో ఆమె గురించి చెప్పుకొని మనం పోరాటం చేయడం జరిగింది. ఆమె పుట్టి పెరిగినటువంటి వరంగల్ జిల్లా ఏదైతే ఉందో, వరంగల్లో ఆనాటి కాలంలో అనేక అష్టకష్టాలు పడి ముఖ్యంగా బహుజనులు కింది కులస్తులు అనేటోళ్ళు చాలా బాధలు పడ్డటువంటి సమయంలో ఆమె ఆ కులం నుండి ఆ రోజు భూమి కోసం, ఆమె పెద్ద కుటుంబము, ఆ భూమి 2 ఎకరాల పొలము వేరే వాళ్ళ దగ్గర కౌలుకు తీసుకొని ఆత్మ గౌరవంతో బతకాలని చెప్పి ఆమె పనిచేస్తున్నటువంటి పొలంలో పనిచేసుకుంటే అక్కడే పక్కకున్నటువంటి విష్ణూరు దేశ్ముఖ్ అనేటైనా ఆ రోజు దేశ్ముఖ్లు
అణిచివేసినటువంటి పరిస్థితి. పేదల్ని, బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా అణిచిపెట్టిన దేశ్ముఖులు, పటేల్, పట్వారీలు అందరూ కూడా దానికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసింది. ముఖ్యంగా ఆమె పోరాట ఫలితంగా ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి, భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ఆమె నాంది పలికినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆమె. ఆ తర్వాతనే ఆమె కుటుంబము, ఆమె భర్త, పిల్లలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అయినా కానీ కనీసం ఆమెకు కనీసం పెన్షన్ కూడా లేనటువంటి దీన స్థితిలో ఆమె ఉండింది. కానీ ఈరోజు తెలంగాణ మలి ఉద్యమంలో మళ్ళీ ఆమె పేరు తీసుకొని ఉద్యమం చేసినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కనీసం ఆమెకు, ఎందుకంటే ఆమె పుట్టిన ఊరు, ఆ జిల్లా ఏదైతే ఉందో అక్కడ ఆమె విగ్రహాన్ని స్థాపించాలా. అదేవిధంగా జిల్లాలే కాకుండా అన్ని జిల్లాలలో కూడా ఆమె యొక్క స్తూపాలని ఏర్పాటు చేయాలి. ఆమె పేరు లేనటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ఉద్యమకారులకు అందరికీ కూడా ఆమె పేరు అనేటటువంటిది స్ఫూర్తినిచ్చింది, ఉద్యమానికి ఊపునిచ్చింది. కనీసం ఈ రోజైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆమె యొక్క జీవిత చరిత్రని పాఠ్య పుస్తకంలో కనీసం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక విగ్రహాన్ని, సాకలైలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా. అదేవిధంగా యూనివర్సిటీని కట్టించి ఆమె పేరు పెట్టాలా. ఇటువంటి చేస్తేనే కనీసం నిజంగా మనం ఆమెని స్మరించినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై రజక! 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 సాకలైలమ్మ అమర్ హై! సాకలైలమ్మ అమర్ హై! నిర్మల్ జిల్లా బైంసాలో అంగరంగ వైభవంగా గణేష్ శోభయాత్ర నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉత్సవ సమితి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గడెనవాగులో నిమజ్జనం కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు పోలీసు పరంగా తీసుకోవడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు బయట నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో ఫోర్సెస్ కూడా రావడం జరిగింది. దాదాపు 600 వరకు మనకు తెలంగాణ స్టేట్ ఆంధ్ర పోలీసే కానివ్వండి, రిజర్వ్ పోలీసు, క్యూఆర్టీ, సోమరాజ్, ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు బందోబస్తు కోసం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్లో కెమెరాస్, కంప్లీట్ గణేష్ విసర్జన రోడ్ అంతా కూడా అండర్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంది. మానిటరింగ్ మనకు పోలీస్ స్టేషన్ నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా లింక్ ఉంది, అక్కడ కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి దగ్గర కూడా మనకు బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులే కాకుండా ప్రొఫెషన్లో ఉన్న యాక్టివిస్టులు కూడా మనకు సర్వేలెన్స్లో గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది అక్కడ అని చెప్పేసి టైం టు టైం. నిర్మల్ జిల్లా జాతీయ రహదారి 7 సోన్ మండలం కడ్తాల్ గ్రామ శివారు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మండల పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ డిపోకు చెందిన బస్సు నిజామాబాద్ నుండి నిర్మల్ పట్టణానికి వస్తున్న సమయంలో ఎదురుగా లారీ వస్తున్న లారీని తప్పించే క్రమంలో డివైడర్ను ఢీకొట్టడం జరిగిందని, ఈ ప్రమాదంలో దాదాపుగా 22 మంది స్వల్ప గాయాలు అవ్వగా వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతోందని తెలిపారు.
గద్వాల పట్టణంలో గంజిపేటలోని మోహరం పండుగ సందర్భంగా బీబీ ఫాతిమా పీర్లలోని మోహరం ఉత్సవాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మోహరం పండుగ సందర్భంగా బీబీ ఫాతిమా మక్కా హుస్సేన్ పీర్ల సావిడిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా గ్రంథాలయం చైర్మన్ బిఎస్ కేశవ్, మాజీ కౌన్సిలర్ మహమూద్ తెరాసా, పార్టీ నాయకులు మురళీ కోటేష్, గంటా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల మసీదు కమిటీ షర్బత్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మోహరం సందర్భంగా షర్బత్ పంపిణీ చేసి ప్రజలంతా ఐక్యమత్యంతో కలిసి ఉండాలని ఈ కార్యక్రమం చేశామని తెలియజేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల మసీద్ కమిటీ ప్రెసిడెంట్ ఎండి ముస్తఫా మాట్లాడుతూ ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలని, అల్లా శాంతి చేకూర్చాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో బ్రతకాలని, దేవుడు ప్రజలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎండి ముస్తఫా, వైస్ ప్రెసిడెంట్ ఎంఏ హఫీజ్, సెక్రటరీ ఇంతియాజ్ కాజా, యూత్ ప్రెసిడెంట్ అంజాద్, జాయింట్ సెక్రటరీ मंसूर మరియు తదితరులు పాల్గొన్నారు. आज योम आशरा का दिन है। योम आशरा के दिन सिलसिले पुराने बस स्टैंड में हम लोग शरबत तकसीम किए हैं। शरबत तकसीम करने की ख़ास वजह ये है कि हमारे हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा जो इस्लाम के लिए शहीद हुए हैं और जो हमारे में अमन लाने के लिए शहीद हुए हैं, इस्लाम को बचाने के लिए शहीद हुए हैं, उनके शहादत को हम लोग और उनके शहादत के लिए आज यूम आशरा के दिन सिलसिले में शरबत तकसीम किया गया है। तो సిరిసిల్ల మజిద్ కమిటీ తరఫున మొహర్రం 10వ తారీఖు కాబట్టి ఈరోజు హుస్సేన్ గారి వారు తమ జీవితంలో శాంతియుతంగా పాలించాలని, వారు తమ గురించి పోట్లాడి చేసి అమరులైనారు. వారి గుర్తింపులో, వారి యాదిలో మేమనేది సిరిసిల్ల మజిద్ కమిటీ తరఫున షర్బత్ అనేది పంపిణీ చేయడం జరిగింది. ఇదేంటిదంటే అందరూ కలిసి శాంతియుతంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని మా ఈ సందేశాన్ని మేము ప్రజలందరికీ, సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇందులో పాల్గొన్న ప్రజలందరికీ మరియు మా సిరిసిల్ల మజిద్ కమిటీ ప్రెసిడెంట్ గారు ముస్తఫా గారికి మరియు సిరిసిల్ల మజిద్ కమిటీ సభ్యులందరికీ మా అందరి తరఫున సిరిసిల్ల పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఈ అరేంజ్మెంట్ కొరకు మాకు పర్మిషన్ ఇచ్చిన పోలీస్ శాఖ వారికి మరియు ప్రజలందరికీ మా తరఫున ధన్యవాదాలు. ఇది ఓన్లీ ఏంటిదంటే అందరం కలిసిమెలిసి ఉండాలని, శాంతియుతం ఈ సందేశాన్ని మేము ముందడికి తీసుకువెళ్తున్నాము. స్థానిక ఖమ్మం పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చాకలి ఐలమ్మ ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు చాకలి లక్ష్మి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం వర్ధంతి జయంతి అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఐలమ్మ జయంతి వర్ధంతిలు అధికారికంగా నిర్వహించకపోతే ప్రతి జిల్లాలో చాకలి ఐలమ్మ ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు చాకలి లక్ష్మి, చాకలి వెంకటేష్, నారాయణ, సతీష్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చాకలి శ్రీలక్ష్మి. ఈరోజు చాకలి ఐలమ్మ 34వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఖమ్మం జిల్లా నడిబొడ్డున చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర చాకలి ఐలమ్మకు ఘనమైనటువంటి నివాళులర్పించి ఆమె జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని
ఖమ్మం నడివొడ్డున ధర్నాకు దిగడం జరిగింది. ఇది చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర వ్యాప్త పిలుపు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిరోజు ప్రతి వేదిక మీద చాకలి ఐలమ్మ పేరును నామస్మరణం చేశారు. తెలంగాణ వస్తే చాకలి ఐలమ్మను వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ వస్తే చాకలి ఐలమ్మను గుర్తిస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చి 6 ఏళ్ళు అవుతా ఉన్న చాకలి ఐలమ్మ పేరును ఇవాళ జనగాం జిల్లాకు పెట్టే విషయంలో ప్రభుత్వం కావాలని ఈరోజు జిల్లాకు పేరు పెట్టకుండా ఐలమ్మను ఈరోజు నిర్లక్ష్యం చేశారు. ఆమె విగ్రహాన్ని ఇప్పటి వరకు ట్యాంకు బండ మీద పెట్టలేదంటే ఇది మీ దురహంకారం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతులను అధికారికంగా నిర్వహించట్లేదంటే చాకలి ఐలమ్మకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి చరిత్ర లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వేల ఎకరాల భూమిని ఇవాళ ఎకరాల భూమిని సాధించి తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించి ప్రభుత్వాన్ని ధర అహంకారానికి ఎదురుగా వాంఛన్ కాల్ముక్త దొర రోజులు పోవాలని ఆనాడు అన్ని సామాజిక వర్గాల కోసం ఒక్క చాకల కోసమే కాదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల కోసం కూడా పోరాడినటువంటి చాకలి ఐలమ్మ లక్షల ఎకరాలు సాధించి పెట్టిన చాకలి ఐలమ్మని మీరు ఎట్లా విస్మరిస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరెందుకు వర్ధంతి జయంతులను అధికారికంగా నిర్వహించట్లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. చాకలి ఐలమ్మ 1895లో జన్మించింది. ఆమె 1985లో మరణించింది. ఇవాళ సెప్టెంబర్ 10 ఆమె వర్ధంతి. ఈ నెలలోనే సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మ జయంతిని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిర్వహించబోతా ఉన్నాం. ఇటు ప్రజా సంఘాలు, బహుజనులు, చాకలి కులస్తులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో రేపు 26న కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించకపోతే ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలకి కేసీఆర్ బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గోదావరిఖనిలో మోహరం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధాన చౌరస్తా నుండి మొదలు రీగల్ షూమార్ట్, లక్ష్మీనగర్ అంతా భక్తులతో జనసంద్రంగా మారింది. మోహరం పండుగ వేడుకలు ముస్లిం హిందువులు కలిసి వేడుకలు జరుపుకున్నారు. వర్షంని సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 1వ పట్టణ సీఐ పర్ష రమేష్, ట్రాఫిక్ సీఏ రమేష్ బాబు పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ఏర్పాటు పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి. బోధన్లో చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. దేశ్ముఖ్ రామచంద్రరెడ్డి తన గుండాలతో దాడులు చేయించిన వెనకడుగు వేయని దీశాలి అన్న వక్తలు. గద్వాల పట్టణం గంజిపేటలో ఘనంగా మొహరం పండుగ సంబరాలు పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బండా కృష్ణమోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటి న్యూస్.